వస్తుంది సైకిల్ ఇవ్వమాక అలా అమ్మ పులిజీ ఉన్నది కదా కుక్కడానికి వద్దులేమమ్మ పర్వాలేదు నేను పక్కన కూర్చుంటా సైకిల్ నాకు అర్థం లేదు అడిగాను ఎవరిదని అంతే పట్టుకెళ్ళిపోలే కూర్చో అమ్మ అయితే కూర్చోనా ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఒక్కరిసారి ఇంట్లో కరెంట్ ఏదమ్మా బ్యాడ్లీ నైట్ ఇచ్చుకుంటాను టార్చ్ నైట్ కరెంట్ ఏం లేదు ఇది ఇప్పుడు మా వాళ్ళు అందరిది మొత్తం ఇల్లు అది దేవుడికి ఇట్టుకుంటారు ఇది నేను అందులో ఉన్నాను అద్దెకి 400 చూసాడు మరి మరి ఏడు చేస్తాం అద్దె తక్కువ మనం ఎక్కడికి వెళ్ళానికి ఉండొద్దు డబ్బు కట్టుకుని దాంతో ఉంది. ఏం పని చేస్తారు మీరు? పనికేడికి వెళ్ళామ్మా బాగా నేను కానీ ఇంతకుముందు వెళ్తే 200 ఇచ్చేవారు. ఏ పనికి వెళ్ళారు? పనికి వెళ్ళాను బొగ్గు పనికి వెళ్ళాను అంతకుముందు. ఇప్పుడు వెళ్ళడమేది ఖాళీ ఇరిపోని కాంచి. ఇప్పుడు కాదులే అప్పుడు వెళ్ళేదాన్ని 200 ఇచ్చేవారు. మీ ఆయన చచ్చిపోండి ఒక కొడుకు చచ్చిపోండి పాత చచ్చిపోండి అవి లేరు నాకు. మరి ఏడు చేస్తానమ్మా మన నదిగాలంలో పోయినాడు పడదు నాన్న. మరి రా అయితే ఇక్కడ ఎందుకు కష్టపడి 400 రెంట్ కట్టుకొని ఆ ఆశ్రమం ఉంటుంది అందులో తీసుకెళ్ళిపోయి పెట్టేస్తాను. నాకు తెలదు కదా. నాకు తెలుసు కదా. నాకు తెల్లే కూతురు ఇక్కడే అలాగే వెళ్ళా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. అందరు నీలాగా ఉంటారు. వీళ్ళు ఇంకా వీళ్ళు నీకన్నా పెద్దోళ్ళు కానీ నీకన్నా నీ ఏజ్ లో వాళ్ళు ఉంటారులే. నాకు తెలదు అమ్మ అలాంటి తెల్లే తల్లే నాకు తెలదు. అలాంటిది తెల్లవంటే ఏంటి? స్కూల్ అనుకుంటున్నావా ఏంటి? అక్కడికి వెళ్ళి పుస్తకాలు అవి రాయాలనుకుంటున్నావా ఏంటి? ఆహా ఇలాగే ఉంటారు ఊసులాడుకోవడమే అక్కడ. ఎప్పుడైనా ఆకలిస్తే ఇంత అన్నం తినడం ఒక ఇంత చాలు. రా వెళ్దాం రామమ్మా. మమ్మ నువ్వు ఏ బ్రష్ వాడితే ఒక పని కూడా ఓడలేదు. ఆ కింద పళ్ళు కింద ఎవరు కుడితే ఊడినట్టున్నాయి తప్ప అవంతలు అవేమి ఓడలేదు. కొట్టపోతే నువ్వే ఏదో గుద్దుకోవడం పడుకోవడం జాగ్రత్త. అస్సలు ఒక్క పన్ను కూడా చెక్కి చదవలేదు నీకు. కింద పళ్ళు 2 ఊడిపోనాయి. ఏదో తగిలి ఉంటది మరి. బంగారమేనా? కాదమ్మా బంగారం అంతా అయిపోయింది. ఇత్తడి కొనుక్కున్నాను. మెరుస్తాయి తల్లి. అమ్మా నీకు ఒక జుట్టు తెల్ల వెంట్రుకలు వచ్చి జుట్టు ఓడలేదు పళ్ళు ఓడలేదు. నీ కంటి చూపు కూడా బాగా ఉంది. నాకైతే కళ్ళు అప్పుడే పోయినాయి. ఏం తింటావు రోజు? ఎత్తు బొబ్బే ఇంకేడు తింటాను. ఉత్త బొబ్బకి నువ్వు అందగుంటే మేము అన్ని తిని ఇలా బొబ్బే తింటాను అమ్మకి తింటాను. ఇప్పుడు కాదు మమ్మ అప్పుడు అంబలే తినేవాళ్ళమి అంబలేదు వండుకుండేవాళ్ళమి. వ్యవసాయం పండేది సోడు చేను పండేది గంట చేను పండేది. అవి చేయలేకొని వెళ్తే నీళ్ళు ఎడితే అవి చెదగొని మట్టుకొని ఎండ పెట్టుకొని ఆడించుకుండేదాన్ని. అంబలు కాసుకుండేదాన్ని గంట బాబు వండుకుండేదాన్ని. మరి ఇప్పుడు వెళ్తున్నాయా వ్యవసాయాలు? అప్పుడు తింటే ఇప్పుడు వరకు పనికొచ్చింది. అన్ని చిన్నప్పుడు బాగా తినాలేమో కదా. ఏటంటారమ్మా అందరాగా ఉంటారా? పోన్లేమమ్మా నీకు ఇప్పుడు మామూలు ఇప్పుడు కాళ్ళు అంటే జారిపోయి పడిపోయావా? కాలు వచ్చిపోతుంది. ఓపేనమ్మా బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాను కాలు కోసం. మరి అలాగే ఉన్నది. ఇంకేటి చేస్తారు ఇంకెక్కడ ఖర్చు పెట్టాను కొనలా. ఏమన్నారు ఎందుకలా వాల్చిందట? అలాగే అందరూ అన్నారు బారుగాలు అన్నారు. ఏ బారుగాలు అనేది కనపడదు. ఏది ఇది ఇలాగే ఆసుపత్రికి వెళ్ళి మాత్రలు వేసుకుంటానా చేస్తుంది తగ్గుతుంది. లేకపోతే వెళ్ళకపోతే మామూలే మళ్ళీ పొలుగు కొంత కాలు. సరే మా ఇంట్లో ఎన్ని బియ్యం ఉన్నాయి? ఎన్ని కేజీలు బియ్యం ఉన్నాయి? బియ్యం ఎప్పుడు తెచ్చుకుంటానమ్మా. 2 రోజులకు 3 రోజులు వండుకుంటాను కేజీ తెచ్చుకొని. 3 రోజులకి ఎక్కువే వస్తాయి. 60 రూపాయలా? 40 రూపాయలు బియ్యం వాడుతున్నాను తెలుసా? 60 రూపాయలేనమ్మా. మరి 60 రూపాయలు 3 రోజులు రాగా ఇంకా కొంచెం మిగులుతాయి. కేజీ బియ్యం క్యారెట్ బియ్యం ఉంటాయి. ఇంకా వంటలు గ్యాస్ నాక వండుకోనేది అమ్మ మధ్యాహ్నం. కూర పెట్టినేది ఒక పప్పుసారి వచ్చింది కొంచెం అలాగే అమ్మ. కాదగో పొరమాలు వేసుకుంది కదా ఆ అమ్మ వచ్చింది. అమ్మ నడుపుతుంది.
సరే నీకు బియ్యం ప్యాకెట్ ఇస్తాను, తీసుకుంటావా? ఏటమ్మా? బియ్యం ప్యాకెట్ ఇస్తాను, తీసుకుంటావా? బియ్యం ప్యాకెట్ తీసుకుంటాను. 26 కేజీలు మా అమ్మ, తీసుకుంటావా? కానీ 200. ఏంటి? మామూలుగా బియ్యం బస్తాలు 200కి అమ్ముతాను నేను నీకు. 26 కేజీలు పెద్ద బస్తా వస్తుంది, 200 ఉంటే చాలు. 200 పుణ్య ముక్కు తెచ్చుకుంటా ఉన్నాడు, పప్పు చేరు ఇచ్చారు కదా. 200 మా అమ్మ, చవక్క ఇస్తాను నీకు, తెప్పిస్తాను, తీసుకురండి. వెళ్ళండి, బియ్యం బస్తా మామకి తీసుకురండి. బియ్యం బస్తా కొంటే నీకు ఇంకొకటి కూడా ఫ్రీ. నొప్పి అడిగేసాను, మొన్నే కదా పెన్షన్ వచ్చింది, మర్చిపోయాను. పెన్షన్ మరి ఉండిపోద్దాం, నెలల్లో అప్పులు చేసుకుంటాను. అన్ని కొనుక్కుంటాను. ఎందుకు ఇస్తారే? తెల్లెళ్ళగో టర్ర, ఉప్పు, నూనె అన్ని అక్కడ ఉన్నాయి, కొట్టి అక్కడ ఉన్నాయి, తెచ్చుకొని పెట్టుకుంటాను. వద్దని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకో మామ అన్నారు కదా, ఆవిడకి ఇచ్చి డబ్బులు లేవంటారు. మరి ఎందుకు తీసుకొచ్చి చెప్పాను కదమ్మా, మీరు వస్తుంది 200 అవుతాయని. 200 తీయమ్మా ఇస్తాను. ఇవ్వండి, మళ్ళీ తీసుకోండి మా దగ్గర నుంచి, పెన్షన్ వస్తుంది. 200 ఇవ్వండి, తర్వాత మామకు పెన్షన్ వస్తుంది. ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ వైర్ పెట్టుకుంది లేవడానికి, ఇవన్నీ ఎతకాలి కదా. అప్పుడు అయిపోతాడు మా అమ్మ, ఇంకా 10 రోజులు కావులు. మరి బాకీలో చేసుకొని తీర్చుకోవద్దా? నేనప్పుడు ఊడుకుంటాను, డబ్బులు రాగాలి అవి ఒకసారి. ఇలాగే 10-20 వేసి అమ్మ, మరి పెద్ద ఏం తప్పు, నామంత అంత ఇచ్చేస్తారు నాకు. ఎప్పుడు చచ్చిపోతుందో అనుకోని ఎక్కువ డబ్బులు ఇవ్వరు అవులు, అంతే కదా. చచ్చిపోతే మరి అప్పచ్చి అయిపోతాయి డబ్బులు. పెన్షన్ వాళ్ళకి ఎవరు, నాకు వచ్చిన పెన్షన్ నన్ను చచ్చిపోతే ఉన్నంతకాలం నాకే. అందరు చెప్పుకుంటుంటారు కదా, అమ్మ నాకు తెలుస్తుంది, నన్ను చదువుకున్నా పోనీ తెల్లానికి. మరి ఎవరంటే ఇయ్యాలమ్మా, ఇచ్చేస్తాను. నీ డబ్బులు తీర్చాక మామ చచ్చిపోతుందిలే. చెప్పాను అమ్మ, అందరి బాకీలు తీర్చాక నువ్వు చచ్చిపోతావులే. అలాగే పోనీ 100 రూపాయలు అది, ఇంకో 100 అమ్మ. 200 తల్లి. మామ నీకు కళ్ళు బాగా కనపడలేదు, నాకు కళ్ళు కనిపించట్లేదా? 200 కదమ్మా? కాదు అంతే, ఏది ఒక్క అంతే లేదా అమ్మ. 200 అయిపోయా తల్లి, అంతే చెప్పమ్మా. మరే మాట్లాడుతున్నారు. ఎంత నోటు? డబ్బులు ఇచ్చిన అమ్మని అడుగుదాం. 200 తల్లి ఏంటి? నేను అబద్ధాలు ఆడుతున్నానా? ఇది ఎంత నోటు? మీరు అబద్ధాలు ఆడని తెలుసు కదా నాకు. ఎంత నోటు? మరి 200 కాగితమేనా? చదువుకున్నావా? కాదు, ఇగో ఎర్రగుంది, ఎర్ర కాగితం. తాత గాంధీ తాత తల్లి చేస్తాను. మరి ఎటుకి వెళ్ళిపోరు అంతే, ఇంక నాకు ఎటు చేస్తాను చెప్పు. అవి అమ్మ అడగాలి, ఇచ్చింది మరి చెప్పు. నీ తర్వాత ఏమంటే ఇస్తాను మరి. తీసుకురండి. పంచదార అవన్నీ ఉంటాయి ఇందులో. అందులో ఏమేమి ఉన్నాయి సామాన్లు ఒకసారి చూసుకో. సంచి మీది కదా? సంచి రాదే. మరి ఇది తీసేస్తావా? అందరూ ఏమున్నాయి చూసుకో, తర్వాత సంచి కోసం మాట్లాడుకుందాం. ఇది నూనె ప్యాకెట్ అమ్మ. నూనెకాయ సరఫ్ ప్యాకెట్లు, ఇగో షాంపూ ప్యాకెట్లు, ఇగో సబ్బులు. సరే ఇవన్నీ ఉంటాయి అందులో, అన్నీ నీకే. ఉప్పు కారం ఇందులో వేసుకో, కలిపి వేరు వేరుగా వేసుకో. అలాగే. మరి నువ్వు బియ్యం బస్తా 200 పెట్టి కొన్నందుకు కానీ ఇది నీకు ఫ్రీగా ఇచ్చాను, విత్ సంచితో సైతం. ఈ సంచి ఎవరికి ఇవ్వకు, నువ్వే ఊరేది వెళ్ళినప్పుడు పెట్టుకో, బాగుంటుంది. అలాగేనమ్మా. దుప్పటి ఉందా? దుప్పటి సిరిగిపోయింది. మరి డబ్బులు కొట్టుకెళ్ళిపో అమ్మ. ఒకసారి చూడు, దుప్పటిని చూసి మాట్లాడు. నీ మరి డబ్బులే అమ్మ, చూసావు ఇప్పుడు అప్పు చేసినా నువ్వే. చూడు ఒకసారి దుప్పటి పట్టు. అవునమ్మ, బాగుంది. నువ్వే నా కూతురేనా అమ్మ, తల్లి ఉంటే తీసుకొని. మమ్మ నీకు ఆడపిల్లలు పుట్టలేదు కదా? ఆడపిల్ల ఒకటే పుట్టింది. మరి అబద్ధాలు ఆడితే ఆడపిల్లలే పుడతారు నాలాగా. మరి 10 రూపాయలు నిన్న కాకుండా పెన్షన్ వచ్చింది, డబ్బులు మరి అయిపోయినాయి. అమ్మలు అమ్మ ఉంటే ఇచ్చేయి, నువ్వు అలాగ అంటావా? తీసుకుంది నా అమ్మ తల్లి. అదేటిది అమ్మా? ఈ చీర కడతావా? కట్టుకుంటాను. సరే కట్టేసుకో అయితే. మరి ఉన్నాయమ్మా. సరే కట్టుకోలేమమ్మ, పచ్చగా ఉండాలని, నీ టైం బాగుండాలని, ఇక్కడ నుంచి అంతా పచ్చగా జరగాలని సత్యం. ఈ డబ్బులు కూడా తర్వాత ఇవ్వు, ఓకేనా? ఇగో దుప్పటి, చీర జాకెట్టు. ఈ డబ్బులు మరి
ఆ డబ్బులు కలిపి ఇవ్వు, నాకు ఒకసారి ఇవ్వు. ఏ డబ్బులు కలిపి? నాకు ఇంకా 100 బాకీ, 100 కదా, ఇంకొక 100 ఇవ్వాలి కదా నువ్వు నాకు. ఓలమ్మ నీవు ఇప్పుడు అమ్మా ఎవరిచ్చారు గుర్తుంది కదా నీకు? డబ్బులు నీకు ఎవరిచ్చారు గుర్తుందా? అగో మా పాప ఏది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినట్టుంది డబ్బులు ఇచ్చి. చూసి ఇదిగో మనవరా అందా ఎందుకమ్మా బాకీ ఇవ్వు. నాకు 100 ఇచ్చి నువ్వు 200 అంటున్నావు. అమ్మ 200 కాగితమైనా మెర్రగా ఉంది. ఏమమ్మా ఇవన్నీ కొన్నందుకు నీకు మళ్ళీ 5,000 ఇస్తున్నాను. అంటే లెక్కెట్టుకోవాలమ్మా నేను ఇచ్చిన తర్వాత. 3 నా కూతురు 3 4 ఎంత సరిపోయినాయా? 5,000. 5,000 లెక్కలు బాగానే వచ్చి ఏం చదువుకున్నావు? ఏం చదువుకోనేదమ్మన్నాను. చదువుకుంటే ఇంకెంత లెక్కలు తీసాము అయిపోతుందేమో. డబ్బులు మరి ఆలోచన చేసి చదువుకోనేది కూతురు. చదువుకుని అంటే లెక్కలు తీసాము అయ్యి ఉండేదాన్ని. నాకు అంతవరకు తెలిసినట్టమ్మా. సరే మరి సంతోషమేనా? సంతోషమైన తల్లి, సంతోషమైన కూతురు. నా కూతురు చేయకండి. అమ్మింది అమ్మ డబ్బులు. అమ్మా తీసుకోయాము. బతుకుంటుండగా ఇచ్చేసింది ఈ డబ్బులు. మరి ఇచ్చేయరు కదా అమ్మ, ఇచ్చేయరా తల్లి? మంచిగా చీర ఎవరికి ఇవ్వకు. ఇవ్వను నన్ను ఇవ్వను అమ్మ. అబ్బులకి ఇవ్వను కూతురు, అబ్బులకి ఇవ్వను అని కట్టుకుంటాను. చీర కట్టుకుని నాకు ఫోటో తీసి పెట్టాలి. ఇంటి వరకు తీసుకుని రావడం కాదు. అలాగే అలాగే కట్టుకున్నాక నాకు ఫోటో కావాలి. అలాగేనమ్మా. అలాగే మామ కట్టుకుని చీర ఫోటో కావాలి. అలాగేనమ్మా. పచ్చ చీర ఇచ్చాను నాకు గుర్తుంటది మామ. అలాగే అలాగేనమ్మా. మళ్ళీ ఇళ్ళ ముందు ఫోటో తీసుకుంటాను నేను మర్చిపోకున్నాను. అలాగేనాయమ్మా. ఎప్పుడు కడతావు మరి ఆ చీర? ఎప్పుడో ఇదాను ఉగాది వస్తుంది కదా, అక్కడికి ఎప్పటికి ఎట్టేస్తాను. ఉగాది కట్టుకో, కొత్త సంవత్సరం కదా. వెళ్ళరానా? పోనీ అమ్మ నీ పేరు చెప్పుకుంటాను. నా పేరేం పేరు? నాకు తెలదు నీ పేరు చెప్పుకుంటా. పలానా అమ్మ వచ్చింది నాకు ఏదో కూడి ఎట్టిందని చెప్పుకుంటాను అంటాను. మరి ఏంటి నీ పేరు నాకు తెలదు. తీసుకొచ్చిన వాళ్ళు అడుగు. ఏం పేరు బాబా? ఏం పేరమ్మా? శ్రీదేవి మేడమ్మా. అందుకనే తల్లి నాకు రావాల పేర్లు. ఎప్పుడు వెళ్ళి దసరా బుల్లోడు సినిమాకి వెళ్ళాను. ఇక్కడ సినిమా వచ్చి దసరా బుల్లోడు సినిమాకి వెళ్ళాను. ఒక్కరు దాన్నే కావాలి. మా వాడు పోనేది ఉన్నాడు కానీ ఇది ఎక్కువైపోయి రానేది. నాన్న ఒక్కరిదాన్ని వెళ్ళాను. ఎక్కడైనా అమ్మ డయల్గా రాలు. నాకు తెలదే కూతురా. హీరోలు ఉన్నాయమ్మ. నాకు తెలదు. హీరో తెలదమ్మ. నాగేశ్వరరావే కదా. మరి చదువుకోని కదా. డబ్బులు మాత్రం జాగ్రత్తగా లెక్కెట్టావు. మరి లెక్కెట్టుకున్నా నీ దగ్గరే. సరే పోన్లే, జాగ్రత్త. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. తల్లి హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది తల్లి. హ్యాపీ ఉగాది. బాయ్ బాయ్ అమ్మ.